వెల్కమ్ టు PM7. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడికి కాంగ్రెస్ తొలి ఏడాది పాలనకు క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపించిందా? అభివృద్ధి, సంక్షేమం జాయింట్ గా దూసుకెళ్లాయా? చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాది గడిచింది. సాహసోపేత నిర్ణయాలు, సంక్షోభాలను పటిష్ట వ్యూహాలతో పరిష్కరించుకోవటం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరి అభిప్రాయాలను తీసుకోవటం, అందరికి నచ్చే, అందరూ మెచ్చే నిర్ణయాలను అమలు చేయటంలో ఏడాది పాలన హైలైట్ అని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణ ఏర్పడినాక తొలి 2 టర్ములలో ఏదైతే మిస్ అయ్యిందో వాటికి ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ పాలన సాగింది. ప్రజా సంక్షేమం, హామీల అమలు దిశగా అడుగులు పడ్డాయి. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. తొలి రోజు 6 గ్యారంటీలపై సంతకాలు, ప్రొఫెసర్ జయశంకర్ స్వస్థలాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించటం, దివ్యాంగురాలికి ఉద్యోగం ఇలాంటి వాటితో మొదలైంది. ఆ తరువాత 2 రోజులకే డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా మహిళా సాధికారత కోసం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ప్రారంభమైన నాటి నుండి నవంబర్ 3వ తేదీ వరకు 3,541 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారు. అటు ఫిబ్రవరి 27, 2024న 500 రూపాయలకే ఫ్రీ సిలిండర్ పథకాన్ని ప్రారంభించగా 46 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది. మరోవైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 90 లక్షల కుటుంబాలకు 1,672 విభిన్న ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో హామీ 200 యూనిట్ల దాకా గృహజ్యోతి, ఈ స్కీమ్ కింద 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈ ఏడాది మార్చి 11న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం 22,500 కోట్ల వ్యయంతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామన్నారు. ఇందుకోసం తాజాగా యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అత్యంత నిరుపేదలకే తొలి ప్రాధాన్యత కలగబోతుంది. గతంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కలెక్షన్ కట్ అన్నట్లుగా వ్యవహారం ఉండేది. సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. నాటి ప్రగతి భవన్లోకి ఎవరికీ పర్మిషన్ ఉండేది కాదు. కానీ ప్రజా ప్రభుత్వంలో మాత్రం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెలు తొలగించి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్గా మార్చారు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు గత ఏడాది డిసెంబర్ 28 నుండి ఈ ఏడాది జనవరి 7 వరకు స్వీకరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు సకాలంలో సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వీటి కోసం ఓ పోర్టల్ను ఏర్పాటు చేశారు. ఇక సంక్షేమంలో కీలకమైంది రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు. రైతు రుణమాఫీని చాలా ప్రాధాన్య అంశంగా తీసుకొని తొలి ఏడాదిలోనే రైతుల రుణాల నుండి విముక్తి చేయించారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయంలో రుణాలు టైంకు మాఫీ కాక వాటి వడ్డీ భారం కూడా రైతులపై పడేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని రుణమాఫీకి 21,000 కోట్లను తొలి ఏడాదిలోనే కేటాయించి దేశంలో ఏ రాష్ట్రంలోని జరగని విధంగా రికార్డు సృష్టించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుల సంక్షేమం కోసం కోదండరెడ్డి చైర్మన్ గా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేశారు. రైతు వేదికలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేశారు. అటు పంటల బీమా గతంలో లేక చాలా సందర్భాల్లో రైతులు నష్టపోయారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్రం చేరింది. ఈ పథకం క్రింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా విద్య, వైద్యం, మౌలిక వసతులు కీలకం. తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యం అభివృద్ధి కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టారు. ఈ రోజుల్లో చాలా మంది చదువులు చదువుతున్నా అందుకు తగ్గ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. అందుకోసం స్కిల్ యూనివర్సిటీ సీఎం ఆలోచన నుండి పుట్టింది. ఇదో మైల్ స్టోన్.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. వర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు 100 కోట్లు కేటాయించారు. అటు సర్కారీ బడుల్లో విద్యార్థులకు తొలి రోజే యూనిఫామ్, పుస్తకాలు అందజేశారు. యూనిఫామ్లు కుట్టే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కోచింగ్లకు ఖర్చు లేకుండా ప్రభుత్వం ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తోంది. అటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయనుంది. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టడం, కాంట్రాక్టు కార్మికులకు కూడా తొలిసారిగా బోనస్ ప్రకటించడం ఈ ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలు. గల్ఫ్ కార్మికుల కోసం 5 లక్షల ఆర్థిక సహాయం, గిగ్ వర్కర్స్ కోసం 5 లక్షల ప్రమాద బీమా, సెర్ప్ కింద మహిళా శక్తి కార్యక్రమం, బ్యాంకు లింకేజీ ద్వారా 20,000 కోట్ల రుణాలు ఇప్పించే లక్ష్యం పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి పాలసీ తీసుకొచ్చింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా జీవిత బీమా పథకం, ఇందిరా రుణ బీమా పథకం ఇవన్నీ మహిళల కోసం తొలి ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలు. ఇక కబ్జాదారులు, అక్రమార్కుల పని పట్టే హైడ్రా గురించి తెలిసింది. మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్కు తొలి ఏడాదిలోనే పెద్దపీట వేశారు. హైడ్రా తీసుకురావటం, మురుగునీరు, వరద నీటి పారుదల కోసం చర్యలు చేపట్టడం, ట్రాఫిక్ కష్టాల నుండి గట్టెక్కించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అటు మెట్రో దశ కోసం 76 కిలోమీటర్ల ట్రాక్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు హైదరాబాద్ అభివృద్ధిలో మూసి పునర్జీవనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం, సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఇవన్నీ కీలకంగా మారాయి. 30 ప్రాంతాల్లో హైడ్రా 114 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. 310 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అసలు సిసలైన అభివృద్ధి అంటే ఏంటో తొలి ఏడాదిలోనే తీసుకున్న నిర్ణయాలతో అందరికీ తెలిసి వచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పునాది వేశారు సీఎం. ముచ్చెల్ల ప్రాంతంలో హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి చేయనున్నారు. ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది నోటిఫికేషన్ షెడ్యూల్ని కూడా ఇచ్చేశారు. ఇలా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా ఇదే. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ జీడీపీ 9.2%గా నమోదైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో తెలంగాణ దేశంలోనూ 4వ స్థానంలో నిలిచింది. గతంలో 9వ స్థానం ఉంటే ఏడాదిలోనే సీన్ మొత్తం మార్చేశారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు సాధిస్తే విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ రికార్డు సృష్టించింది. విద్యుత్ వినియోగంలో రికార్డు, ధాన్యం కొనుగోలులో 10,000 కోట్ల రూపాయల చెల్లింపులతో రికార్డు ఇలాంటివెన్నో ఈ ఏడాది కాలంలోనే జరిగాయి. ఇలా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు దిశగా 2వ ఏడాదికి స్వాగతం పలుకుతుంది ప్రజాప్రభుత్వం.